Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. మీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయి. మీరు ఏదైతే ఎవరైనా అమ్మాయిల వల్ల బాధపడిన అబ్బాయిలు ఉంటే వాళ్ళ తరపున వెళ్ళి పోరాడతారు. మెయిన్గా మీరు ఫస్ట్ స్టార్టింగ్ అయితే లావణ్య ద్వారా ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్కి మద్దతుగా వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే అంటే వీళ్ళు బాధితులు అంటే వాళ్ళు కాదు, మోసపోయిన మీరు ఒకటి అనుకుంటున్నారు. నేను అసలు దీని మీద పోరాటం చేద్దామని కానీ ఇంకోటి ఏమీ లేదు. అది ఎలా జరిగింది మీకు చెప్తా. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక ఉద్యమం ప్రకటించింది నేను కానే కాదు. సజ్జనార్ గారు చేస్తున్నారు, ఈయన చేస్తున్నారు, అన్వేష్ చేస్తున్నారు. అన్వేష్ అయితే ఫస్ట్ నుంచి చేస్తున్నారు, మధ్యలో ఒక ఇంటర్వ్యూ మాత్రం ఆయన తీసుకున్నారు. అన్వేష్ చేస్తున్నాడు, ఆయన పోరాటం చేస్తున్నాడు అంటే ఒప్పుకుంటా. ఆ తర్వాత మధ్యలో ఆయన ఎవరు అయ్యో సామ్రాట్ రవి కూడా కొనలేదు అలా ఇలా అన్నాడు. సో వీళ్ళందరూ ఫస్ట్ నుంచి దానికి అగెనెస్ట్ గా ఉన్నారు, ఏదో చేస్తున్నారు. వాళ్ళ ఎంత చిత్తశుద్ధి ఉందో లేదో అది తర్వాత విషయం. కానీ నేను ఎప్పుడు కూడా నాకు అసలు బెట్టింగ్ ఎలా చేస్తారు, ఏం ఆడతారు, ఎలా ప్రమోట్ చేస్తారు, ఏ రోజు నేను అటు సైడ్ పోలా. కాకపోతే జస్ట్ బికాజ్ మా ఫ్రెండ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కొంత గైడెన్స్ ఇద్దాము అనే విషయంలో నేను మాట్లాడి కొంచెం ధైర్యం తెప్పించి అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు వెళ్ళడానికి సంకోచిస్తున్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఆ రోజే వచ్చిండేవాళ్ళు, ఆ రోజే పిలిచి ఫస్ట్ డేనే వచ్చేసి ఉండేవాళ్ళు. కానీ అంతమంది మీడియా ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు ఆగడంతో నేనే వెళ్ళి సార్ ఇది పరిస్థితి, ఉన్నారు రెడీగా రావడానికి, కానీ మీడియా ఉన్న వాళ్ళు రాలేకపోతున్నారు, కొంత టైం ఇవ్వండి అని అడగడానికి అక్కడికి వెళ్ళా. ఓకే, అంటే మీరు వాళ్ళ గురించి మాట్లాడడానికి అయితే వెళ్ళాను. టైం కొంత టైం తీసుకొని వస్తారు, మేబీ రాత్రి అందరూ వెళ్ళిపోయాక ఈ గోల్ లేకుండా వచ్చి మీకు సహకరిస్తాడు సార్ అని చెప్పారు. అని చెప్తే సరే తర్వాత వీళ్ళు అర్ధరాత్రి అయినా సరే మేము ఇక్కడే ఉంటాం అలా ఇలా అని చెప్పి కొంతమంది అక్కడ జర్నలిస్టులు అందరూ ఉన్న టైంలో ఇంకా సరే ఇది అయ్యే పని కదా, మేబీ ఒక 2 డేస్లో ఇప్పుడు వస్తారు సార్ అంటే ఓకే ఆయన సానుకూలంగానే స్పందించారు పంజగుట్ట సిఐ గారు. సో ఫైన్. తర్వాత నేను కిందకు వచ్చి అదే విషయం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత పాపం వాళ్ళకు కూడా నేను టైం సేవ్ చేసినట్టే. అక్కడ ఉన్న జర్నలిస్టులు పాపం పొద్దున్న నుంచి పడిగాపులు కాస్తున్నారు, అది కూడా ఎండలు గట్టిగా ఉన్నాయి. అక్కడ పాపం పోలీస్ స్టేషన్ బయట కెమెరాలు వేసుకొని ఎలా ఉన్నారు, రాని వాళ్ళ కోసం ఎందుకు మీరు అంత వెయిట్ చేస్తారు అని చెప్పినప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేబీ రేపు వద్దాం అనుకున్నాం. కానీ తేజ సరే ఎవరు లేరు కదా ఈ టైంలోనే వచ్చేస్తే బెటర్, మళ్ళీ రేపు పొద్దున్న వచ్చేస్తాను కెమెరాలు వేసుకొని, ఇదే బెటర్ అని చెప్పి తను రావడం జరిగింది. ఎందుకంటే తేజది కూడా వచ్చేసి ఉండేది యాక్చువల్గా. కానీ విష్ణుప్రియ ఏమైందంటే 100 ఫోన్లు వచ్చేటప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. ఆ విషయం చెప్దామని కూడా నాకు అవైలబిలిటీ లేదు విష్ణుప్రియ. ఇంకా తర్వాత నెక్స్ట్ డే రావడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ డైవర్ట్ అవుతాం. నేను దీనికోసం మాత్రమే అక్కడ, అది కూడా కామ్గా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన చెప్పేసి వద్దాం అనుకుని వెళ్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అడగడంతో నేను అక్కడ చెప్పడంతో టక్కుమని అది పెద్దదైంది, ఫ్లాష్ అయిపోయింది. నేను ఇంకా మళ్ళీ దిగాల్సి వచ్చింది. ఇలా తోసేస్తారు. అదే